ప్రార్థన. మిర్దాద్. మీకు కాకుండా వేరే దేవుళ్ళకి మీరు విన్నపం అందిస్తే మీ ప్రార్థన వ్యర్థం అంటున్నారు మిర్దాద్. మీకు కాకుండా వేరే దేవుళ్ళకి అంటే మీ ఆత్మే కదా భగవంతుడు, మీరే కదా దేవుడు. ఆత్మ అంటే నేను అంటే ఆత్మే కదా భగవంతుడు, దేవుడు. మరి మీరే దేవుడు అయ్యుండి వేరే దేవుళ్ళని ప్రార్థించడం, పూజించడం ఇలా చేస్తే అదంతా వ్యర్థం అంటున్నారు. ఆకర్షించే శక్తి, జుగుప్స కలిగించే శక్తి రెండు మీలో ఉన్నాయి. మిమ్మల్ని ఆకర్షించేవి, మీకు జుగుప్స కలిగించేవి మీలో ఉన్నాయి. ఒక వస్తువు తీసుకోగలగడం అంటే ఇవ్వగలగడం కూడా. ఆకలి ఎక్కడ ఉంటుందో ఆహారము అక్కడే ఉంటుంది. ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడ ఆకలి ఉండి తీరాలి. ఆకలి బాధకు గురి కావడం అంటే తినడంతో పొట్ట నింపుకోవడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలగడమే. ఆకర్షించే శక్తి, జుగుప్స కలిగించే శక్తి రెండు మీలో ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట. మన లోపల అంటే మనలో ఆ దివ్యత్వం, ఆ దివ్య ప్రేమ, ఆ ఆనందం, ఆ బ్రహ్మానందం ఉంది. రెండు అంటే ద్వంద్వత్వం అన్నమాట. ద్వేషము ఉంది, రాగము, ప్రేమ రెండు ఉన్నాయన్నమాట మనలో. ఆ దివ్యత్వము ఉంది, ఆ యొక్క అజ్ఞానంతో కూడినటువంటి డార్క్నెస్ అంటే జుగుప్స కలిగించే శక్తి అంటే మనలో అజ్ఞానంతో కూడుకున్న ద్వంద్వత్వము, ఇంకా అహంకారంతో కూడుకున్న నేను నాది అనే ఆ యొక్క ద్వేషం, ఈర్ష, అసూయలు ఇట్లాంటివి కూడా మీలో ఉన్నాయి అని చెప్తున్నారు. ఆకర్షించే శక్తి ఏంటి అంటే దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమతో మనం ఉన్నట్లయితే, ఆ దివ్య ఆనంద అనుభూతిలో మనం ఉన్నట్లయితే అది కూడా మనల్ని అందరూ ఆకర్షించుకుంటారనమాట. మనకి ఆకర్షితులు అవుతారు, మనకి అందరూ ఆకర్షితులు అవుతారు. జుగుప్స కలిగించే శక్తి అంటే మనల్ని అందరూ ద్వేషించడం, ఇంకా తిట్టుకోవడం అలా చేస్తున్నారు అంటే మన లోపల వ్యతిరేకమైన ఆలోచనలు, నెగిటివ్ మాటలు, నెగిటివ్ థాట్స్, అంటే ఇంకా పనికిరాని పనులు ఇట్లాంటివి అన్నమాట కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. మిమ్మల్ని ఆకర్షించేవి, మీకు జుగుప్స కలిగించేవి మీలో ఉన్నాయి. ఒక వస్తువు తీసుకోగలగడం అంటే ఇవ్వగలగడం కూడా అంటున్నారు. అంటే ఏదైనా సరే మనం మన లోపల ద్వంద్వత్వం రెండూ ఉన్నాయి. డార్క్నెస్ ఉంది, లైట్ ఉంది, కాంతి ఉంది, చీకటి ఉంది అని చెప్తున్నా. అజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, ద్వేషం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ రెండుగా ఉన్నాయన్నమాట మనలో. ఒక వస్తువు తీసుకోగలగడం అంటే ఇవ్వగలగడమే అంటున్నారు అనమాట. ఏదైనా సరే మనం తీసుకుంటున్నాము అంటే ఏంటి? ఇవ్వగలగడమే అని చెప్తున్నారు. ఆకలి ఎక్కడ ఉంటుందో ఆహారం కూడా అక్కడే ఉంటుంది అని చెప్తున్నారు. లేమిలోనే లేని దాని సరఫరా ఉంది, లేమిలోనే దాని సరఫరా ఉంది. తాళం చెవి తాళానికి పూచి కాదా, తాళం చెవికి పూచి కాదా అని చెప్తున్నారు. లేమిలోనే లేని దాని సరఫరా ఉంది అంటున్నారు. అంటే మనం దేన్ని ఆకర్షించుకుంటున్నామంటే మన లోపల సపోజ్ నాకు ఇది లేదు 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 అన్నామంటే మనం ఆ లేనితనాన్ని అంటే మనం దాన్ని ఆకర్షించుకుంటున్నాము. మన జీవితంలో మనకి ఏదైనా లేదు లేదంటే మనం ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మనం అలాంటి ఆలోచనలు కలిగి ఉండి అలాంటి పరిస్థితుల్ని, అలాంటి మనుషుల్ని ఆకర్షించుకుంటూ ఉన్నామన్నమాట. తాళం చెవి తాళానికి పూచి కాదా అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక తాళం ఉంది, దానికి ఒక తాళం చెవి అనేది ఉంటుంది కదా, అలాగనమాట.
మనం మనం ఏదైనా మన ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయంటే మనమే ఆకర్షించుకున్నాం అనమాట. అలాంటి ఆలోచనలు, అలాంటి నమ్మకాల వ్యవస్థలు, అంటే మన నమ్మక వ్యవస్థ, బిలీఫ్ సిస్టమ్ వలన అలాంటివన్నీ కూడా మనం ఆకర్షించుకుంటూ ఉంటాం. తాళం తాళం చెవికి పూచి కాదా అని చెప్తున్నారనమాట. రెండు ఒకదానికొకటి పూచి కదా అని చెప్పేసి, అది మన ఆకర్షణ శక్తి అనేది మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో, సపోజ్ మనం దివ్య ప్రేమతో ఉన్నాం అనుకోండి, ఆ దివ్య ప్రేమని, అందరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించుకుంటాం, ఆ దివ్యత్వాన్ని మనం ఆకర్షించుకుంటూ ఉంటాం. వాళ్ళు కూడా మన లోపల ఉన్న ఆ దివ్యత్వాన్ని ఆకర్షించుకుంటుంటారనమాట. అలాగా తాళం చెవిని పోగొట్టుకున్నప్పుడు, ఎక్కడో పెట్టి మర్చిపోయినప్పుడు త్వరపడి కమ్మరిని మరో తాళం చెవి కోసం పీడించవద్దు అని చెప్తున్నారు. సపోజు ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా సరే ఒక సంఘటన జరిగింది మనకి, ఆ సంఘటన జరిగిన వెంటనే మనం ఏం చేస్తాం, అరే నాకు ఇది చాలా ఇబ్బందిగా ఉంది, బాధ పెడుతుంది, ఈ ఈ యొక్క పరిస్థితి నాకు వద్దు 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 అంటూ ఉంటాం మనం. అంటే ఏంటి, సపోజ్ మనకి ఇష్టమైన పరిస్థితులు, మనకి ఇష్టమైనటువంటివన్నీ జరిగితే మనకి నచ్చుతుంది, మనం హ్యాపీగా ఉంటాం. మనకి కొంచెం ఇబ్బంది కలిగించే సంఘటనలు, పరిస్థితులు, మనుషులు అయితే అబ్బా ఇది నాకు వద్దు 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 అంటూ మనం అక్కడ ఒక సంఘర్షణ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ద్వంద్వత్వాలు ఉంటాయి. మనకి సుఖం కావాలి కానీ దుఃఖం వద్దు అంటాం కదా, అలాగనమాట. వద్దు వద్దు అని చెప్తుంటాం. అసలు సుఖ దుఃఖాలు రెండింటిలోనే పాఠాలు నేర్చుకోవాలి. సపోజు ఎక్కువగా మనకి అనారోగ్యాలు ఉన్నాయి, దుఃఖమే ఉంది, లేదంటే లేమి ఉంది అంటే మనం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం కాబట్టి అలాంటి పరిస్థితే మన జీవితంలో ఉందన్నమాట. కమ్మరి తన పనిని చాలా చక్కగా చేశాడు అంటున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఆలోచించామో, మనం దేని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నామో, మనం ఎలాంటి గ్రూప్లో ఉన్నామో, ఎలాంటి కండిషనింగ్లో ఉన్నామో, లేదంటే ఎలాంటి బిలీఫ్స్ నమ్మకాల వ్యవస్థలు, దేన్ని నమ్ముతున్న యద్భావం తద్భవతి కదా, మనం దేన్ని నమ్ముతున్నామో అలాగే దాన్నే మనకి యూనివర్స్, అంటే మన లోపల ఉన్నటువంటి ఆ శూన్యత, ఆ మహాశూన్యత, ఆ పరిపూర్ణ శూన్యత, ఆ దివ్యత్వం మనకు అదే ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ మన దివ్యత్వానికి అసలు ఇది మంచి చెడు అనేది ఏమీ ఉండదు అనమాట. దివ్యత్వానికి మనం ఏది ఆలోచిస్తే అదే మనకి అది మేనిఫెస్టేషన్ అవుతుందన్నమాట. అదే మనం సృష్టించుకుంటూ ఉంటాం. మనం అందుకే ఎరుకతో ఉండాలి. మనం మాట్లాడే మాటలు, మనం ఎలాంటి మనుషులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో, ఎలాగనమాట, అజ్ఞానులతో మాట్లాడుతున్నామా, జ్ఞానులతో మాట్లాడుతున్నామా, లేదంటే మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి మనకి ఉపయోగపడే సత్యవాక్కులే మాట్లాడుతున్నామా, జ్ఞానం గురించే మాట్లాడుతున్నామా, ఇదంతా కూడా మనం ఎరుకతో ఉండి మాట్లాడాలి. జడ్జిమెంట్స్ కానీ ఎవరి గురించైనా మనం గాసిప్స్ చెప్పుకోవడం కానీ అలాంటివి మాట్లాడేటప్పుడు, అలాంటి పరిస్థితులు, అలాంటి మనుషులు, ఆ మనిషి గురించి ఏదైతే మనం గాసిప్ చెప్పుకుంటామో ఆ మనుషులు పదే పదే మనకి అలాంటి పరిస్థితులనే ఇస్తూ ఉంటారనమాట. అలాంటి పనులే చేస్తూ ఉంటారు. కాబట్టి కమ్మరి తన పనిని చాలా చక్కగా చేశాడు అంటున్నారనమాట. అంటే మనం ఏదైతే ఎరుక లేకుండా ఆలోచనలు చేస్తాం, ఎరుక లేకుండా మాట్లాడుతూ ఉంటాం, ఎరుక లేకుండా భోజనం చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడాను అంటే పనికిరానివన్నీ చేసేటప్పుడు, పనికిరానివన్నీ మనం కర్మలు చేసేటప్పుడు అలాంటి ఫలితాలే మనం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు వేప విత్తనమే వేసాం అనుకోండి, వేప చెట్టు వస్తుంది కానీ మామిడి చెట్టు రాదు కదా, మామిడి పండు ఇవ్వదు కదా, వేప చెట్టు మామిడి పండు ఇవ్వదు కదా, అలాగనమాట. మనం ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలే కదా వస్తాయి. చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయమని అడగరాదు అంటున్నారు. ఏదైనా సరే ఆ యూనివర్స్ని మనం ఏదైనా సరే పదే పదే నాకు ఇది కావాలి కావాలి కావాలని అడగాల్సిన అవసరం లేదు. మనం త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ మనం చాలా ఎరుకతో మనం మన కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దాని యొక్క ఫలితాలు ఏదో ఒక రోజు చక్కగా వస్తాయన్నమాట. ఏదైనా ఎరుక లేకుండా అజ్ఞానంతో కూడినటువంటి ఇలాంటి పనులు చేసామనుకోండి, గాసిప్స్ చెప్పుకోవడం కానీ, జడ్జిమెంట్లు చేయడం,
ఎదుటి వాళ్ళని ద్వేషించడం, ఈర్ష్యపడడం ఇవేవైనా చేసినప్పుడు అలాంటి ఫలితాలే మనం ఆ మనుషుల నుంచి అలాంటి ఫలితాలు వాళ్ళ నుంచి అవే వినాల్సి వస్తుంది. రీసౌండ్ రియాక్షన్ అనేది రిఫ్లెక్షన్. ఇవన్నీ కూడా మనకి మన లోపల ఎలా ఉంటే అదే మనకి బయట కనిపిస్తుంది. మన దృష్టి ఎలా ఉంటే సృష్టి అలాగే ఉంటుందన్నమాట. మీ పనిని మీరు చేసుకోండి అంటున్నారు. మీరే ఎరుకతో మీ ఆలోచనలు సరి చేసుకోండి. అద్భుతమైన ఆలోచనలు ఆలోచించండి. అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడండి. అద్భుతాలు సృష్టించండి అని చెప్తున్నారు. మంచి సృష్టిని సృష్టించండి. ఎందుకంటే మీ లోపల ఆ తరగని గని ఉంది, దివ్యత్వం. అది ఎంత తోడుతున్నా తరగదు. ఆ యొక్క ఊట, ఆ బావి అంత అవగాహన మీలో ఉంది. అంత గ్రాస్పింగ్ పవర్ అంటే అవగాహన అంతా కూడా గ్రహణ శక్తి, ఆ యొక్క శూన్యత, ఆ ఆత్మ, ఆ దివ్యత్వము అన్నీ మీ లోపలే ఉన్నాయి అని చెప్తున్నారు. మీరే మీ పనులు చేసుకోగలరు. ఆ భగవంతుడినో ఎవరినో ప్రార్థిస్తూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఓ కృష్ణ లేదంటే ఓ రామ అని, జీసస్ అని, అల్లా అని మీరేమీ ప్రార్థనలు చేయక్కర్లేదు. మీ లోపలే ఆ తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి ఏంటి? చక్కగా మన శ్వాస మీద ధ్యాస పెట్టి మన అంతరాత్మతో మన మనస్సుని శూన్యం చేసుకుని మన మనస్సుని ఆత్మతో అనుసంధానం చేసుకున్నట్లయితే ఆత్మ ఆ పూర్ణాత్మతో, ఆ యొక్క మూల చైతన్యంతో, ఆ సృష్టికర్తతో అలా మనం కనెక్ట్ అయ్యి చక్కగా మనమే మన జీవితంలో కావలసినవన్నీ సృష్టించుకోవచ్చు చాలా ఈజీగా ఈ ఎరుకతో. కమ్మరిని వదలండి అంటున్నారు. కమ్మరి అంటే ఎవరు? ఆ తాళం అంటే కమ్మరి అంటే ఎవరు అంటే ప్రార్థనలు చేస్తాం కదా దేవుళ్ళని. వాళ్ళని మనం మీరు నన్ను ఉద్ధరించండి, ఓ దేవుడా నాకు దారి చూపించు, నన్ను ఉద్ధరించు, లేదంటే నన్ను ఈ యొక్క జ్ఞానం వైపు నడిపించు అని చెప్పేసి మనం ప్రార్థన చేయక్కర్లేదు. మీ లోపలే అంతా ఉంది. మీ లోపలే అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడి నుంచే చక్కగా మీకు కావలసినవన్నీ సృష్టించుకోవచ్చు. మీ దివ్యత్వం లోపల నుంచే అన్నీ మీరు సృష్టించుకోవచ్చు కావలసినవన్నీ. కమ్మరిని వదలండి అంటే బయట ప్రార్థనలు వదలండి. మీ అంతరంగం లోపలికే వెళ్ళండి. మీ దివ్యత్వంతో మీరు అనుసంధానం అవ్వండి. మీ దివ్య ప్రేమను అందరికీ కూడా పంచండి. మీ దివ్యత్వంతో, ఎరుకతో ప్రతి క్షణము ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్య ప్రేమను, దివ్యానందాన్ని అనుభూతి చెందండి అని చెప్తున్నారు. మీ పని అయిపోయిన తరువాత అతడికి వేరే పని ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు మనం ఏదైతే మన పని అయిపోయిన తర్వాత అతడికి వేరే పని ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు యూనివర్స్ లేదంటే మన ఆత్మను మనం ఏదైనా సరే మనం కోరుకుంటూ ఉంటాం. నాకు ఇది కావాలి, అది కావాలి, లేదా నాకు మనశ్శాంతి కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు దివ్య ప్రేమ కావాలి, ఆనందం కావాలి, ఇలా అని మనం ఏదైతే అడుగుతూ ఉంటామో అప్పుడు అక్కడ నుంచి అన్నీ మనకి అందిస్తూనే ఉంటుందన్నమాట మన అంతరాత్మ, మన దివ్యత్వం, మన అంతరంగ ప్రపంచం నుంచే అదంతా వస్తుంది. అదే బయట మనం అడిగామనుకోండి, మనం ఎన్నిసార్లని అలా అందరినీ ప్రార్థిస్తూ నాకు అది కావాలి, ఇది కావాలి అంటూ అడుగుతూ ఉంటారు. అతనికి వేరే పని కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ దేవుళ్ళకి వాళ్ళకి వేరే పని ఉంటుంది. వాళ్ళు మన కోసం పని చేయడానికి లేరు కదా దేవుళ్ళు. వాళ్ళని ప్రార్థించి వాళ్ళని అడుక్కోవడం కంటే మన దివ్యత్వంతోనే మనం అనుసంధానం అయిపోవాలి. మన దివ్యత్వం లోపల నుంచే మహాశూన్యత మన లోపలే ఉంది కదా. ఆ శూన్యత నుంచే మనం చక్కగా అన్నీ తోడుకోవచ్చు, కావలసినవన్నీ సృష్టించుకోవచ్చు అంటున్నారు. మీ స్మృతి నుంచి దుర్గంధాన్ని, చెత్తా చెదారాన్ని తొలగించండి అంటున్నారు. మీ స్మృతి నుంచి అంటే మీ యొక్క సంస్కారాలు, స్మృతులు, జ్ఞాపకాలు మీ లోపల ఎన్నో ఉన్నాయి. గతం గురించి, గత జీవితం గురించి, గత జన్మలలోనివి, ఆ యొక్క బ్యాడ్ కర్మ లేదంటే చెడు సంస్కారాలు అవన్నీ కూడాను శుద్ధి చేసుకోండి. మీ హృదయాన్ని శుద్ధి చేయండి. మీ భావాలను శుద్ధి చేయండి అని చెప్తున్నారన్నమాట. మన భావనలు ఎలా ఉన్నాయి, ఆ భావనా శక్తి మనం పెంచుకోవాలన్నమాట. అంటే వేరొక వ్యక్తి గురించి మనం ఎలాంటి భావనలు పెట్టుకుంటున్నాం, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం, అవన్నీ కూడాను మీ దుర్గంధాలు, మీ స్మృతులు, మీ జ్ఞాపకాలను అన్నింటిని కూడాను ఆ చెత్తని చెదారాన్ని తొలగించండి అంటున్నారు. ఆ మనస్సులో ఉండేవి
అన్నీ కూడాను ఆ చెత్త చెదారాలంతా తొలగించి ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఆ భావనలు అవన్నీ ఇంకా మనసును శుద్ధి చేయండి, శూన్యం చేయండి అని చెప్తున్నారు. మీ తాళం చెవి కనిపిస్తుంది అంటున్నారు. ఎప్పుడైతే మీ మనస్సుని మీ హృదయాన్ని చక్కగా మీరు మీ మనస్సును శుద్ధి చేసుకుని శూన్యం చేసుకుని మీ హృదయంతో అనుసంధానమైనట్లయితే హృదయం శుద్ధి చేసుకున్న తర్వాత ఆ హృదయం నుంచి ఆ యొక్క అంతర్ప్రపంచం లోపలికి అంతరంగం లోపలికి నా యొక్క ఆ దివ్యత్వం లోపలికి ఆత్మతో మనం అనుసంధానం అవుతాం. ఆ ఆత్మ నుంచి మహాశూన్యతతో అనుసంధానం అయిపోతాం. నథింగ్నెస్, శూన్యంలోకి వెళ్తాం. అక్కడ తాళం చెవి అప్పుడు మనకు కనిపిస్తుంది అంటున్నారు. ఈ దుర్గంధాలు, ఈ గత జన్మ స్మృతులు, సంస్కారాలు, ఈ యొక్క మన గత జీవితం గతంలో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలన్నీ కూడాను క్లీన్ చేయండి, వదిలేయండి. గతాన్ని వదిలేయండి. ఆ గతం నుంచి నేర్చుకున్న ఆ పాఠాలు మాత్రం, ఆ యొక్క అనుభవ పాఠాలను మాత్రం మనం నేర్చుకున్నాం. గతం నుంచి, ద్వంద్వత్వం నుంచి, కష్ట సుఖాలు, లాభ నష్టాలు, మంచి చెడులు, పాపపుణ్యాలు అంటూ ఇవన్నీ ఏదో ఒకవైపు మనం ఉంటూ నేర్చుకున్నాం తీర్పులు చెప్తూ. కానీ ఇప్పుడు మనం పురోగమనం వైపు ప్రయాణం చేస్తున్నాము, ఏకత్వం వైపు వెళ్తున్నాం. ద్వంద్వత్వం నుంచి ఏకత్వం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఓల్డ్ ఎనర్జీని వదిలేసి న్యూ ఎనర్జీలోకి వచ్చేసాం. కాబట్టి మనం చక్కగా ఆ యొక్క అవన్నీ కూడాను క్లీన్ చేసుకోండి అంటున్నారు. అనిర్వచనీయమైన దేవుడు మిమ్మల్ని ఉచ్చరించినప్పుడు, సృష్టించినప్పుడు తనని తానే మీలో నింపాడు. అంటే అనిర్వచనీయమైన అంటే మనం నిర్వచించడానికి అసలు దొరకనిది కదా, శాశ్వతమైన, నిర్గుణం, నిరాకారుడు, ఆ యొక్క ఆ శూన్యత, ఆ మూల చైతన్యం, ఆ యొక్క శక్తి, ఆ దివ్యత్వం, ఆ దివ్య ప్రేమ, ఆ వజ్ర ప్రేమ, ఆ యొక్క దివ్యత్వం మనల్ని ఆ దేవుడు అని మిమ్మల్ని ఉచ్చరించినప్పుడు, సృష్టించినప్పుడు తనను తానే మీలో నింపాడు అంటున్నారు. అంటే ఆ యొక్క సృష్టికర్తలో ఉన్నటువంటి, ఆ భగవంతుడిలో ఉన్నటువంటి అన్నీ, ఆ దివ్యశక్తులు, ఆ శక్తియుక్తులు అన్నీ కూడాను మనలో నింపాడు. ఆయనే మనలో నివసిస్తున్నాడు అని చెప్తున్నారు. ఆ విధంగా మీరు అనిర్వచనీయులే. అలాగే మీరు కూడా నిర్వచించడానికి వీలు కానటువంటి అనంతమైన శక్తి మీరు అంటున్నారు. ఇన్ఫైనిటీ అని చెప్తున్నారనమాట. అనంతమైన శక్తి మీరు అంటున్నారు. నిర్వచించడానికి అసలు వీలు కానటువంటి శక్తి మీరు ఆ భగవంతుడు, ఆ దివ్య ప్రేమే అంటున్నారు. దేవుడు తనలో ఓ భాగాన్ని మీకు ఇవ్వలేదు. ఎందుకంటే అతడు విభజింపబడడు. విడగొట్టలేని, వివరించలేని అతడి దైవత్వాన్ని పూర్తిగా అతడు మీకు ఇచ్చాడు, అనుగ్రహించాడు. ఆ యొక్క సృష్టికర్త తనలో ఉన్న చిన్న భాగాన్ని మనకి ఇవ్వలేదంట. తనలో ఉన్నటువంటి ఆ శక్తియుక్తులు, ఆ జ్ఞానము, ఆ యొక్క ప్రేమ, దివ్య ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి కాంతిని అన్నింటినీ కూడా మన లోపల పెట్టేసి ఆయనే మనలో దిగాడంట. మనకి అవన్నీ అనుగ్రహించాడనమాట భగవంతుడు. అంతకు మించిన విలువైన వారసత్వం వేరేది కావాలనుకుంటున్నారా అంటున్నారు. ఆ భగవంతుడే మీరై ఉంటే, ఆ సృష్టికర్తే మీరై ఉంటే అంతకు మించి ఇంకా విలువైనది కావాలనుకుంటున్నారా వేరేదైనా అంటున్నారు. విలువైన వారసత్వం వేరేది కావాలనుకుంటారా అంటున్నారు. అంతకంటే విలువైనది ఏముంది? ఆ యొక్క భగవంతుడే మనమే సృష్టికర్తలం. అలాంటప్పుడు ఇంకేముంది ఇంకా అంతకు మించి అని చెప్తున్నారు. అంతకు మించి వారసత్వం అంటే ఇంకేముంది? మనం ఆ సృష్టికర్తే మనం అయ్యుండి, మనం సృష్టించిన ఈ సృష్టిలో మనముండి, అంతా మనమే, అన్నింట్లోనూ మనమే ఉన్నప్పుడు ఇంకేం కావాలి అని అడుగుతున్నారు. మీ పిరికితనం, మీ గురుడితనం తప్ప వేరే ఏది మిమ్మల్ని ఆ వారసత్వంలోకి పోనీయకుండా ఆపగలదు అంటున్నారు. మీ పిరికితనం, మీ గురుడితనం అంటే మీరు మీ దివ్యత్వాన్ని చూడలేకపోతున్నారు. మీరు పిరికివాళ్ళు. పిరికితనం అంటే ఏంటి? మనం ఎంతసేపు ఈ బాహ్యంలోనే వెతుకుతూ ఉన్నాం భగవంతుడిని.
మన అంతరంగం లోపలికి మనం వెళ్ళట్లేదు. ఎందుకంటే అరే నాలో ఏముందిలే, నేనంటే సాధారణమైన మనిషిని అనుకుంటున్నాం. కానీ మనమే ఆ దివ్యత్వం, మనమే ఆ భగవంతుడు, మనమే ఆ యొక్క ఇన్ఫైనిటీ సోర్స్ అనేది మనకు తెలియట్లేదు. మీలో గ్రుడ్డితనం అంటున్నారు అంటే ఏంటి? మనలో ఆ దివ్య నేత్రాన్ని తెరిపించుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క మూడో కన్నుని మనం మేల్కొల్పుకుంటే, ఆ దివ్య నేత్రం మేల్కొంటే మనలో ఉన్నటువంటి దివ్యత్వంతో మనం అనుసంధానం అవ్వగలుగుతాం. మనలో మనమే ఆ దివ్యత్వం, మనమే ఆ దివ్య ప్రేమ అనేది మనకు అర్థమవుతుంది అంటున్నారు. ఆ గ్రుడ్డితనం, ఆ పిరికితనం పోయినట్లయితే, ఆ పిరికితనం అంటే ఏంటి? నన్ను ఎవరో రక్షించాలి, నన్ను ఇంక ఎవరో దేవుడు ఉద్ధరించాలి, నన్ను ఆ భగవంతుడు ఈ యొక్క అజ్ఞానం నుంచి ఆ జ్ఞానం వైపు నడిపించాలి, ఎవరో మనల్ని అదే కాపాడాలి, ఓ దేవుడా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నాకు ఇదివ్వు అదివ్వు అంటూ మీరు ఎప్పుడు కూడాను బెగ్గింగ్ చేస్తున్నారు, అడుక్కుంటూ ఉన్నారు. కానీ మీరే అదై ఉన్నారు అని చెప్తున్నారు. ఆ గురుడితనము, ఆ పిరికితనం పోయినట్లయితే మిమ్మల్ని వారసత్వంలోకి పోనీయకుండా ఏది ఆపగలదు అంటున్నారు. మీ వారసత్వం ఏంటి? ఆ భగవంతుడి వారసత్వం అని చెప్తున్నారు. లభించిన వారసత్వానికి కృతజ్ఞతతో ఉండవలసింది పోయి, అందులోకి వెళ్ళే మార్గం వెతకవలసింది పోయి, కొందరు మనుషులు గ్రుడ్డి కృతజ్ఞులు అంటున్నారు. కృతజ్ఞులు అంటే కృతజ్ఞత లేని వాళ్ళు. ఆ భగవంతుడే మీరై ఉండి ఆ భగవంతుడు వారసత్వానికి మీరు చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ హ్యాపీగా ఉండాల్సింది పోయి, మీరేమంచి మీ లోపలకి వెళ్ళి మీ లోపల ఆ దివ్యత్వాన్ని వెతుక్కోవలసింది పోయి, ఆ బాహ్యంగా బయట వెతుకుతూ తీర్థయాత్రల్లో, గుడుల్లో, ఇంకా ఎక్కడెక్కడో ఆ దేవుడిని వెతుకుతూ, మరి కొంతమంది గ్రుడ్డి కృతజ్ఞులు అన్నారు. కృతజ్ఞులు అంటే కృతజ్ఞత లేని మనుషులు అంటున్నారు. దేవుడిని ఒక చెత్త కుప్ప, ఒక తేనె బొర్రెగా చేసి వారి పంటి నొప్పులు, పొట్ట నొప్పులు, వ్యాపారంలో నష్టాలు, వారి తగాదాలు, వారి పగలు, వారి ప్రతీకారాలు, వారి నిద్ర పట్టని రాత్రులు అందులోకి రవాణా చేస్తారు అంటున్నారు. అంటే భగవంతుడు ఆ సృష్టికర్త ఏమైనా చెత్త కుప్ప? ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ నష్టాలు ఉన్నాయి, ఇవన్నీ నా కర్మలు అన్నీ కూడా నువ్వే తీసేసుకో, నన్ను మాత్రం కాపాడు, నాకు ఆస్తులు రావాలి, నాకు అవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, డబ్బు కావాలి అంటూ అన్నీ అడుగుతూ మీ యొక్క కర్మలు, పాపకర్మలు అన్నింటినీ కూడాను నాకు పుణ్యం కావాలి అంటూ ఆ యొక్క దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఆయన దగ్గరే ఆయన ఏమైనా చెత్త కుప్ప? మీ లోపల ఉన్నటువన్నీ, మీ నొప్పులు, మీ యొక్క అనారోగ్యాలు, మీ యొక్క నష్టాలు, కష్టాలు, దుఃఖాలు అన్నింటినీ కూడాను ఆ దేవుడికి వదిలేస్తారు. ప్రార్థనలు చేస్తాం కదా, దేవుడా నావన్నీ నువ్వు తీసేసుకో, ఓ జీసస్, ఓ రాముడు, ఓ అల్లా, ఓ క్రీస్తు అని చెప్పేసి, కృష్ణ అని చెప్పేసి అన్నీ నువ్వు నా కష్టాలన్నీ తీసేసి నన్ను మాత్రం మంచిగా చూడు, చక్కగా ఐశ్వర్యవంతులుగా మేము కావాలి అని చెప్పేసి మీరు చెప్తూ అంటున్నారు. ఆ యొక్క భగవంతుడిలోకి ఇవన్నీ రవాణా చేస్తారు అంటున్నారు. ఇవన్నీ కూడాను అంటే వీటన్నింటిని ఎవరు సృష్టించుకున్నారు? మనమే కదా. మరి మనమే సృష్టించుకున్నప్పుడు మనమే కదా వీటన్నింటినీ తీసేయాలి. మనమే మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన భావనలు మారాలి, మరి మన యొక్క అహాన్ని తగ్గించుకోవాలి. కొందరు దేవుడిని వారి కోశాగారంగా భావిస్తారు. ఈ ప్రపంచంలో పై మెరుగులతో ఉండే నగలు వారు ఏవి కోరుకుంటే వాటిని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అవి అందులో లభించాలని ఆశిస్తారు అంటున్నారు. భగవంతుడు ఒక కోశాగారంగా, అదేదో పెద్ద ధనము లేదంటే బంగారము అన్నీ కూడాను అక్కడ లభించే ఒక గదిలాగా, కోశాగారంగా అనుకొని అక్కడ నాకు డబ్బు కావాలి, నాకు నగలు కావాలి, నాకు అన్నీ పేరు కావాలి, ఇవన్నీ కావాలి అంటూ ఇది కావాలి అది కావాలి అనుకుంటూ
అనుకుంటారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆశిస్తారు ఆశించి ప్రార్థనలు చేస్తారు, ఏదో ఒకటి ఆశించి ప్రార్థనలు చేస్తారు అని చెప్తున్నారు. మరి కొందరు దేవుడిని పద్దులు వ్రాసే గుమాస్తాగా భావిస్తారు. వారు ఎవరికి రుణపడి ఉన్నారో వారికి ఎవరు రుణపడి ఉన్నారో లెక్కలు వేసి ఉంచడమే కాకుండా వారి అప్పులను వసూలు చేసి వారికి అనుకూలంగా దేవుడు నిల్వ చూపించాలనుకుంటారు. అంటే భగవంతుడు కొందరికి పద్దులు రాసేవాళ్ళ, ఇదిగో అంటే భగవంతుడికి ఇలా చెప్తారనమాట, దేవుడా నేను ఇక్కడ అప్పులైపోయాను, అప్పులు తీర్చేసాయి, నాకు అది ఇలా అనమాట, ఇలా లెక్కలు అన్నీ చెప్తూ ఉంటారు దేవుడి దగ్గర అని చెప్తున్నారు. భగవంతుడికి రకరకాల పనులు అప్పచెప్తారు. ఈ ప్రార్థనలు చేసేటప్పుడు రకరకాల పనులు అప్పచెప్తారు అందరూ. దేవుడికి ఎన్ని పనులు అప్పచెప్పినా అతడు ఒక్కడే అన్నీ చేయగలడని, అతడిని ప్రేరేపించనవసరం లేదని, వేరే గుర్తు చేయనక్కర్లేదని ఎవ్వరూ అనుకున్నట్లు లేదు అంటున్నారు. భగవంతుడికి రకరకాల పనులు అప్పచెప్తూ ఉంటారు అందరూ కూడా. భగవంతుడు మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, మా పిల్లలకు జాబులు రావాలి, మాకు ఇల్లు కావాలి, అన్ని కోరికలు తో వెళ్ళి భగవంతుడికి ప్రార్థనలు చేస్తారు అంటున్నారు. భగవంతుడికి ఇవేవి మనం చెప్పక్కర్లేదు. మనకి ఎప్పుడు ఏది కావాలో ఆ దివ్యత్వానికి మనమే కదా దివ్యత్వంతో ఉన్నాము. ఆ ఎరుకతో మనం సంకల్పించినప్పుడు మనకి ఏది కావాలో ఏది అవసరమో భగవంతుడు మనకి ఆ టైంకి అన్నీ ఇస్తాడు అని చెప్తున్నారు. అడగక్కర్లేదు, భగవంతుడికి ఏమీ మీరు గుర్తు చేయనక్కర్లేదు అంటున్నారు. సూర్యుడు ఉదయించే సమయం, చంద్రుడు అస్తమించే సమయం భగవంతుడికి మీరు గుర్తు చేస్తారా అంటున్నారు. అంతే కదా, సూర్యుడు ఉదయించడం, చంద్రుడు అస్తమించడం, మళ్ళీ ఈ చుక్కలు, ఇవన్నింటినీ కూడా రాత్రి పగలు ఇవన్నీ ఏమైనా మీరు చేస్తున్నారా? భగవంతుడికి అన్నీ కూడా వాటంతట అవే కదా జరుగుతున్నాయి. అలాగే మీ కోరికలు కానీ మీకు ఏమి కావాలో అన్నీ కూడా మీ దివ్యత్వం, మీలో ఉన్న మీ దివ్యత్వానికి తెలుసు. ఆ టైంకి అన్నీ వస్తాయి అని చెప్తున్నారు. అక్కడ పొలంలో మొలకెత్తుతున్న ధాన్యపు గింజ గురించి భగవంతుడికి గుర్తు చేస్తారా అంటున్నారు. ఆ భూమిలో వేసే ఏదైనా ఒక విత్తనం ఉందంటే అదొక చెట్టై మొక్కై చెట్టై ఫలాలు ఇస్తుంది కదా, మీరేమైనా అవన్నీ కూడా తయారు చేస్తున్నారా అంటున్నారు. ఓ భగవంతుడా, ఈ గింజ నేను ఈ యొక్క విత్తనం వేశాను, దీన్ని మొలకెత్తించి మొక్కగా చేసి ఫలాలు ఇవ్వు అని మీరేమైనా గుర్తు చేస్తున్నారా అని అడుగుతున్నారు. పిచ్చుక గూటిలోకి రెక్కలు రాని పిట్టల గురించి భగవంతుడు గుర్తు చేస్తారా? భగవంతుడికి మీరు గుర్తు చేస్తారు అంటున్నారు. ఆ పిచ్చుక గూట్లో రెక్కలు రాని పిట్టలు ఉంటాయి కదా, ఆ పిచ్చుక యొక్క బేబీస్, చిన్న బేబీ బర్డ్స్కి ఆ ఎగరటం, ఆ రెక్కల్లో మొలుచుకొని ఆ రెక్కలను విచ్చుకొని చక్కగా ఎగరడం అనేది మీరేమైనా గుర్తు చేస్తున్నారా అంటున్నారు. అలా గుర్తు చేస్తారు మీరు, అలాంటి వాళ్ళే అని చెప్తున్నారు. అనంతమైన విశ్వంలో ఉన్న లెక్కలేనన్ని వాటి గురించి భగవంతుడికి మీరు గుర్తు చేస్తారా అంటున్నారు. అనంతమైనటువంటి ఈ విశ్వంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి కదా, వాటంతట అవే జరుగుతూ ఉన్నాయన్నమాట. మన శ్వాస కూడా క్రియ అంటే ఏంటి, తనంతట తానుగా జరిగేది, మన ప్రమేయం లేకుండా, మనం అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా తనంతట తానుగా జరిగేవి ఎన్నో మన శరీరం లోపల ఎన్నో జరుగుతూ ఉన్నాయి, మన క్రియలు మన లోపల. అలాగే ఈ విశ్వంలో ఎన్నో అలా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ సృష్టి అన్నీ కూడా, ఆ సృష్టి రహస్యాలన్నీ ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. అల్పమైన మీ అవసరాలతో దేవుడి స్మృతిపైన మీరు ఒత్తిడి ఎందుకు తెస్తారు అంటున్నారు. భగవంతుడు అన్నీ తనకు తానుగా జరుగుతున్న ఈ సృష్టిలో ప్రతి దాంట్లో ఆ దివ్యత్వం ఉంది. అదంతా తనలో ఉన్న దివ్యత్వంతో అంతా సృష్టి చేస్తూ ఉంది ఆ సృష్టి కదా. కాబట్టి దానికి మీరెందుకు ఒత్తిడి తెస్తున్నారు ప్రార్థనలు చేస్తూ అంటున్నారు. మీరేమీ చేయకండి, కామ్గా ఉండండి, అంతా కూడా చక్కగా అనుభూతి చెందండి, అంతా చక్కగా అద్భుతంగా జరుగుతూ ఉంది, దాన్ని అనుభూతి చెందండి అని చెప్తున్నారు. మీరు పిచ్చుకలు, ధాన్యం, సాలిపురుగుల కన్నా అతడి దయకు తక్కువ పాత్రులా అంటున్నారు. భగవంతుడు అన్ని
సకల ప్రాణికోటికి కూడాను ఆహారాన్ని అందించి వాటికి అన్ని స్కిల్స్, వాటికి ఎన్నో స్కిల్స్ ఉంటాయి ప్రతి జీవికి కూడా. అలాగే మీకు కూడాను భగవంతుడు అన్ని జీవరాశులకి అన్నీ ఇస్తున్నట్లే మీకు కూడా భగవంతుడు మీకు ఏమి కావాలో అన్నీ అందిస్తాడు. ఒక చీమకి చీమకి ఆహారం అందించినట్లే మీకు కూడాను ఆ పక్షులకి ఆహారము, గూళ్ళు అన్నీ అందించినట్లే మీకు కూడా కావలసినవన్నీ ఆటోమేటిక్గానే భగవంతుడు అందిస్తున్నాడు. దానికి ఎందుకు ఒత్తిడి చేస్తారు, ఎందుకు గాబరాపడి ప్రార్థనలు చేస్తారు అంటున్నారు. మనం కామ్గా ఉంటే సరిపోతుందన్నమాట. మనకి ఎప్పుడు ఏం కావాలో, మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆ విశ్వ చైతన్యానికి, ఆ యొక్క మూల చైతన్యానికి తెలుసు, ఆ మూలాత్మకి తెలుసు. వాటిలాగా మీ బహుమతులను స్వీకరించి మీ పనులను ఎలాంటి ఆర్భాటము, హడావిడి లేకుండా చేసుకుంటూ ఎందుకు ఉండరు అంటున్నారు. ఇక్కడ ప్రతి జీవి కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆ యొక్క భగవంతుడి పైన, ఆ యొక్క ప్రకృతి పైన, ఆ యొక్క యూనివర్స్ పైన, నేచర్ పైన అవి చక్కగా నమ్మకంతో ఉంటాయన్నమాట. ఎప్పుడు వాటికి ఏం కావాలో అంతా సమకూరుతుంది అనే నమ్మకంతో అవి చక్కగా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క జీవి కూడా, చీమ నుంచి, ఏనుగు నుంచి, ఇలా సకల ప్రాణికోటి కూడా వాటికి ఎప్పుడు ఏం కావాలో భగవంతుడు ఇస్తాడు అని చెప్పేసి. కానీ మీరు మాత్రం గాబరా పడిపోతూ ఉంటారు. అయ్యో, నాకు రేపటికి ఆహారం ఉంటుందో లేదో, రేపు నాకు ఈ అవసరాలు తీరుతాయో లేదో, ఇది నాకు జరుగుతుందో లేదో అని చెప్పేసి మీరు హడావిడి పడిపోయి ఎందుకు గాబరా పడుతున్నారు? వాటిలాగే సహజంగా ఉండండి. వాటి నుంచి చూసి నేర్చుకోండి ఎలా ఉండాలో. ఆ యొక్క భగవంతుడికి ఎలా సరెండర్నెస్తో ఉండాలో చూసి నేర్చుకోండి అని చెప్తున్నారు. మోకరించి వేడుకోకుండా, దేహి అనకుండా, రేపటిలోకి ఆతృతగా తొంగి చూడకుండా ఎందుకు ఉండరు అంటున్నారు. ఇలాగ ప్రార్థనలు చేస్తూ ఏడుస్తూ దుఃఖంతో ఆ యొక్క కన్నీటి ప్రార్థనలు చేస్తూ, ఓ భగవంతుడా నన్ను ఈ బాధల నుంచి రక్షించు, అది ఇది అంటూ ఎందుకు అలాగా ఆతృత పడుతూ ఉంటారు? ప్రశాంతంగా ఉండండి. రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈరోజు ప్రతి క్షణాన్ని కూడా ఆ దివ్యత్వంతో మీరు అనుసంధానమై ఉండండి. ఆ దివ్యత్వం మీ లోపలే ఉంది కదా. ఎరుకతో ఉండండి. సాక్షిగా ఈ బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనించండి. ప్రతిదాన్ని అనుభూతి చెందండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్క జీవి నుంచి నేర్చుకోండి ఎలా ఉండాలో అని చెప్తున్నారు. మీ దురభిమానాలని, మీ పిచ్చి తలంపులని, మీ పొగడ్తలని, మీ మొరలని అతడి చెవిలో పెద్దగా అరవడానికి దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నారు. మీ యొక్క దురాభిమానాలు, ఆత్మాభిమానం కాకుండా దురాభిమానాలు, అందరిపైన అభిమానం, మమకారాలు, మోహాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, వర్రీసు, అంటే పొగడ్తలు, గొప్పలు చెప్పుకోవడం, ఇవన్నీ గొప్పలు చూపించుకోవడం, ఇట్లాంటివన్నీ, ఈ మొరలని అతడి చెవిలో పెద్దగా అరవడానికి దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే భగవంతుడిని కూడా పొగుడుతూ పాటలు పాడుతాం కదా. భగవంతుడి పైన పొగడ్తలతో పాటలు పాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దేవుళ్ళ పైన. అలాంటివి మీ యొక్క భగవంతుడి పైన దురాభిమానాలు, అంటే నాకు ఈ దేవుడు అంటే ఇష్టం, ఆ దేవుడు అంటే ఈ దేవుడు మా దేవుడు అంటూ ఇలాంటివన్నీ మనం చూపిస్తూ ఉంటాం. అసలు అతను ఎక్కడున్నాడు అని చెప్తున్నారు. ఆ భగవంతుడు మీ లోపలే కదా ఉన్నాడు. మీ అంతరాంతరాల్లోకి, మీ అంతర ప్రపంచంలోకి మీరు ప్రయాణం చేస్తే అక్కడే కదా ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నారు. అతడు మీలోనూ మీ చుట్టూ లేడా అంటున్నారు. భగవంతుడు మీ లోపల ఉన్నాడు, మీ చుట్టూ అన్నింటిలోనూ ఉన్నాడు. అణువణువున ఇసుకరేణువంత ఖాళీ లేకుండా సర్వం కలువిదం బ్రహ్మ, అంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, అన్నింటిలోనే ఉన్నాడు అంటున్నారు. జీవం ఉన్న వాటిలో, జీవం లేని వాటిల్లో కూడా ఆ దివ్య చైతన్యం ఉంది అని చెప్తున్నారు. మీ నాలుక, మీ అంగుళి ఉన్నంత దగ్గర కన్నా దేవుడి చెవి మీ నోటికి దగ్గరగా లేదా అంటున్నారు. మీ నాలుక, మీ యొక్క గొంతు, ఇవన్నీ ఉన్నంత దగ్గరగానే భగవంతుడు మీ లోపలే, మీ హృదయాంతరాల్లోనే, మీలోనే, మీ అణువణువు, మీ యొక్క శరీరంలో అన్నింటిలోనే భగవంతుడు ఉన్నాడు కదా. మీ చూపులో, మీ యొక్క గొంతులో, మాటల్లో, మీరు ఆస్వాదించే, అనుభూతి చెందే అన్నింట్లోనే భగవంతుడు ఉన్నాడు కదా. ఆ దివ్య ప్రేమని, ఆ దివ్య ఫలాలను, ఆ యొక్క ఆనంద అనుభూతి అన్నింటిని కూడా, దివ్య ఫలాలను మీరు
చక్కగాను గ్రోలుతున్నారు కదా మీ లోపలే అంటున్నారు. తన దివ్యత్వం దేవుడికి చాలు, దాని విత్తనం మీలో ఉంది అంటున్నారు. భగవంతుడికి భగవంతుడి యొక్క దివ్యత్వం తనకు చాలు, ఆయన విత్తనం అనేది మన లోపలే ఉంది అంటున్నారు. ఆ దివ్యత్వం అనే ఆ విత్తనం మన లోపలే ఉంది. తన దైవత్వపు విత్తనాన్ని మీకు ఇచ్చినా కూడా మళ్ళీ ఆయనే మీ పనులను చేసేటట్టు అయితే మరి మీ జీవితంలో మీరు పడే కష్టం ఏమిటి అంటున్నారు. ఇప్పుడు భగవంతుడు ఆ దివ్యత్వము మనకి ఆయన ఒక అంశను చిన్నది మనలో వేశాడు కదా, అదే కదా మనం ఆయనలో ఉన్న అంశే మనం కదా. ఆ యొక్క పూర్ణ ఆ దివ్యత్వంలో నుంచి వచ్చే చిన్న అంశాత్మలో మనం జీవాత్మలో మరి అన్నీ మనలో వేసినప్పుడు మనం ఏమీ కష్టపడకుండా అన్నీ ఆయనే చేసేస్తే మరి మనం ఎందుకు ఇక్కడ ఉండి అంతే కదా. దివ్యత్వం మనలో ఉంది కదా, మరి దాన్ని మనమే జాగృతం చేసుకొని మన దివ్యత్వాన్ని మనమే జాగృతం చేసుకొని మన దివ్యత్వంతోనే మన సృష్టిని మనమే సృష్టించుకోవాలి. ఇక్కడ మనమే మన యొక్క ఆత్మ పాఠాలు అన్నీ కూడా మనం ఆత్మానుభవాలు ఆత్మానుభూతులు అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. చేయడానికి మీకు పని లేకుండా దేవుడే మీకోసం మీ పనులు చేయాలంటే మరి మీ స్వంత జీవితానికి ప్రయోజనం ఏమిటి అంటున్నారు. ఇక్కడ మీరు ఏమీ కష్టపడకుండా అన్నీ దేవుడే ఇచ్చేస్తే నాకు అది కావాలి ఇది కావాలి నా కోరికలు చిట్టాలు ఆశలు అన్నీ మనం భగవంతుడి దగ్గర ఆ చిట్టా పెట్టేస్తాం, నువ్వే అన్నీ నెరవేర్చు ఇదని. మరి మీరు చేసేది ఏమిటి ఇక్కడ అంటున్నారు. మీ స్వంతంగా మీరు ఇక్కడ జన్మ తీసుకుని మరి ఇంక ప్రయోజనం ఏమిటి? మీరే కదా అన్నీ కూడా మీ దివ్యత్వాన్ని మీరే కదా మరి సంపాదించుకోవాలి అని చెప్తున్నారు. మీ చింతలను ఆశలను దేవుడి దగ్గరకు తీసుకుని వెళ్ళవద్దు. మీ చింతలు ఆశలు ఆకర్షణలు ఇవన్నీ తీసుకొని ఆశలు చింతలు అంటే వర్రీస్ ఇవన్నీ కూడాను ఆ యొక్క సంస్కారాలు అన్నీ దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళవద్దు. వాటన్నిటిని శుద్ధి చేసుకోండి. మీ లోపలే ఆ యొక్క తాళం చెవి ఉంది, మీ దివ్యత్వంతో అనుసంధానం అవ్వండి అని చెప్తున్నారు. అక్కడి నుంచి మీకు కావలసినవన్నీ కూడాను మీకు అన్నీ అందుతాయి అని చెప్తున్నారు. జీసస్ క్రైస్ట్ చెప్తారు కదా, ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ ఆటోమేటిక్గానే అన్నీ అందుతాయి అని చెప్తున్నారు. ఆ దేవుని రాజ్యం మీ లోపలే ఉంది అని చెప్పారు జీసస్. ఏ తలుపుల తాళం చెవినైతే మీకు ఇచ్చాడో వాటిని మీకోసం తెరవమని దేవుడిని వేడుకోకండి అంటున్నారు. ఏదైతే ఆ తలుపుల తాళం చెవి అంటే ఆ తలుపులో తాళం చెవి ఏదైతే ఆ భగవంతుడిని చేరుకోవడానికి ఆ తాళం చెవి ఏదైతే ఉందో ఆ తలుపు తెరవమని భగవంతుని వేడుకోకండి. మీరే మీ దివ్యత్వంలోకి మీ అంతరంగం లోపలికి మీరే ప్రయాణం చేసి ఆ యొక్క దివ్యత్వాన్ని సంపాదించుకోండి, ప్రాప్తించుకోండి అని చెప్తున్నారు. మీ హృదయపు వైశాల్యంలోనే వెతకండి అంటున్నారు. మీ హృదయంలోను మీ హృదయాంతరాలలోకి వెళ్ళండి, మీ హృదయాన్ని తెరిపించుకోండి, మీ హృదయాన్ని శుద్ధి చేసుకుని హృదయ ద్వారాలను తెరిపించుకోండి, అక్కడే వెతకండి భగవంతుడిని. మీ హృదయ వైశాల్యం అంటే మీ విశాలమైన హృదయంతో ఉండండి, విశాలమైన చక్కటి దృక్పథాలు విశాల హృదయంతో ఉండండి అని చెప్తున్నారు. అక్కడే వెతకండి అని. ప్రతి తలుపు తాళం చెవి అందులో కనిపిస్తుంది అంటున్నారు. ఆ యొక్క ప్రతి తలుపు తాళం చెవి అందులోనే కనిపిస్తుంది అంటున్నారు. ఆ యొక్క హృదయ ద్వారాలని మీరు తెరిపించుకుంటే ఆ దివ్యత్వం యొక్క ద్వారాలు అన్నీ ఓపెన్ అవుతాయి, అక్కడే ఆ తాళం చెవి అనేది ఉంది అంటున్నారు. వేటి కోసం మీరు ఆకలితో దాహార్తితో అవి మంచివైనా చెడువైనా పరిగెడతారో అవన్నీ ఆ హృదయపు వైశాల్యంలోనే అందులోనే ఉంటాయి. మీరు అన్నీ కూడాను ఆ హృదయంలోనే మంచి కోసమో చెడు కోసమో దేనికోసమైతే మీరు కావాలని అడుగుతున్నారో ఆ యొక్క హృదయంలోనే అన్నీ కూడాను ఉంటాయి అంటున్నారు. మీ అదుపాజ్ఞలలో ఉండి మీరు చెప్పగానే పనులు చేయడానికి ఒక గొప్ప సైన్యం నియమించబడింది అంటున్నారు. మీ అదుపాజ్ఞలలో ఉండడానికి మీరు ఏది కోరుకుంటే అది ఇవ్వటానికి మీ లోపలే ఆ యొక్క దివ్యత్వం మీ లోపలే ఉంది అని చెప్తున్నారు. ఒక గొప్ప సైన్యమే ఉంది అంటున్నారు.
అన్నీ సరిగ్గా సమకూర్చినప్పుడు, తెలివిగా శిక్షణ ఇచ్చినప్పుడు, భయం లేకుండా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ సైన్యం అనంతాలు దాటుతుంది అంటున్నారు. ఎప్పుడైతే మనం పరిమితమైన ఆలోచనలు వదిలేయాలి, పరిమితమైన నమ్మకాల వ్యవస్థలు వదిలేయాలి, పరిమితమైనటువంటి భావనలు అన్నీ వదిలేసి, చక్కగా పరిమితమైన కోరికలు ఇవన్నీ వదిలేసి అనంతమైన దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి ఆ భగవంతుడిని కోరుకోండి. అది మీ లోపలే ఉంది, ఆ సైన్యం మీలోనే ఉంది, అనంతాలను దాటుతుంది అంటున్నారు. మీరు అనంతమైనటువంటి శక్తి, ఆత్మశక్తి, అనంతమైన ఆత్మశక్తి, ఆ దివ్యశక్తి మీ లోపలే ఉంది అని చెప్తున్నారు. ధ్యేయానికి అడ్డుగా ఉన్న వాటి నన్నింటినీ అది తుడిచివేస్తుంది అంటున్నారు. మీకు ఏదైతే ఒక ధ్యేయం, ఒక లక్ష్యం, ఒక గోల్ ఏదైతే ఉందో ఆ ఆత్మను అందుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలి, ఆత్మను దర్శించుకోవాలి, ఆత్మానందం కావాలి అని చెప్పేసి మీరు ఏదైతే ధ్యేయంతో ఉన్నారో అది మీకు అన్నింటినీ తుడిచివేస్తుంది అంటున్నారు. సరిగ్గా సమకూర్చలేనప్పుడు, సరైన శిక్షణ ఇవ్వనప్పుడు, పిరికిగా ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఆ సైన్యం గింగిరాలు తిరుగుతూ ఉంటుంది అంటున్నారు. ఎప్పుడైతే మనం సరిగా కోరుకోవట్లేదు, మనకు ఒక క్లారిటీ ఉండాలి, మనకి ఏం కావాలి, మనకి ఏం కావాలి, మనకు అసలు ఏది అవసరం అనేది ఒక ఇది ఉండాలన్నమాట, ఒక క్లారిటీ కదా. అప్పుడు మన మైండ్కి శిక్షణ అనేది ఇవ్వాలి, ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మనం శిక్షణ ఇవ్వాలి, మనం అక్కడ ఆజ్ఞాపించాలి. అక్కడ మనం ఆజ్ఞాపించినప్పుడు మన అంతరంగం లోపల నుంచి, ఆ దివ్యత్వం నుంచి మనకి కావలసినవన్నీ అందుతాయి అంటున్నారు. మీరు సరిగా క్లారిటీ లేదనుకో, కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి, అప్పుడు అక్కడ ఆ శక్తి, ఆ శక్తి అనేది అక్కడ గింగిరాలు తిరుగుతూ ఉంటుంది, అసలు ఏమి ఇవ్వాలో తెలియదు ఆ యూనివర్స్కి అంటున్నారు. లేదా చిన్న చిన్న అడ్డంకులు కనిపించిన వెంటనే వెనక్కి తిరుగుతుంది అంటున్నారు. ఒకవేళ మీరు ఒక సంకల్పం చేశారు, మళ్ళీ ఒక సంకల్పం చేసి మళ్ళీ ఒక వికల్పం చేశారు అనుకోండి, ఆ వికల్పం చేసినప్పుడు ఇది ఏమవుతుంది, అది మేనిఫెస్టేషన్ అవ్వాల్సింది పోయి మళ్ళీ ఆగిపోతుంది అనమాట, వెనక్కి వచ్చేస్తుంది. మరి సంకల్పం అనేది వికల్పం పెడితే ఏమవుతుంది, సంకల్ప శక్తి, సంకల్ప శుద్ధి అనేది మనకు ఉండాలి కదా. అక్కడ మన ఏమైనా సరే క్లారిటీ లేదు, లేదంటే సంకల్ప శుద్ధి లేదు, ఒక ఇది ఉంది, డౌట్ అనేది ఉందనుకోండి, అది జరగదనమాట. పిరికిగా ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఆ సైన్యం గింగిరాలు తిరుగుతూ ఉంటుంది, లేదా చిన్న చిన్న అడ్డంకులు కనిపించినా వెంటనే వెనక్కి తిరుగుతుంది, అపజయం దాని వెంటనే ఉంటుంది అంటున్నారు. అప్పుడు మనకు అపజయం అనేది దాని వెంటే ఉంటుంది అంటున్నారు. మీరు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నారో, మీకు ఏదైతే ధ్యేయం ఉందో దాన్ని చక్కగా ఒక క్లారిటీతో కోరుకోండి, అది మీకు చక్కగా మీ సృష్టి అనేది మీకు ఇస్తుంది, అది మేనిఫెస్టేషన్ అవుతుంది, మీరు సృష్టించుకోగలరు అంటున్నారు. మీ రక్తనాళాలలో నిశ్శబ్దంగా పారుతున్న ఎర్ర కణాలే ఆ సైన్యం అంటున్నారు. ప్రతి ఒక్క కణానికి అద్భుతమైన శక్తి ఉంది. ప్రతి కణము న్యాయంగా, సంపూర్ణంగా గ్రంథస్థం చేయబడిన మీ జీవితం. ప్రతి కణంలోని కూడాను ఒక శక్తి అనేది ఉంది, ఎంతో న్యాయంగా, సంపూర్ణంగా గ్రంథస్థం చేయబడిన మీ జీవితం అంటున్నారు. కణాలలో అంత శక్తి ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, ఆ కణాలలోనే ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది, మన జీవితం జయం అంతా కూడా, మన ఆలోచనలు అన్నీ కూడా. మీ జీవితం అన్ని వివరాలతో కూడిన ప్రకృతి శక్తి అందరి జీవితం అంటున్నారు. మీ జీవితం ఏదైతే ఉందో అలాంటిదే అందరి జీవితం అంటున్నారు. హృదయంలో అన్ని కణాలు సమావేశమవుతాయి, అక్కడే వ్యూహరచన చేస్తాయి, అందుకే హృదయం గౌరవించబడుతుంది అంటున్నారు. ఈ అన్ని కణాలన్నీ కూడా చక్కగా మన హృదయంలోనే ఏకమయ్యి చక్కగా ఇవన్నీ కూడాను అక్కడ ఒక సైన్యంలా పనిచేస్తాయి అన్నమాట. మనం ఏదైనా మన కణాల్లోకి ఆజ్ఞాపించాలన్నమాట, చక్కగా మనం ఆర్డర్ చేయాలి, మనకి ఏం కావాలి, అసలు ఇదంతాను నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు చక్కగా ఒక పిరమిడ్ ఆశ్రమం కావాలి, ఏదైనా సరే ఒక అద్భుతాన్ని మనం సృష్టించుకోవచ్చు. ఆ హృదయం నుంచే ఆ యొక్క శక్తి అంతరాత్మలోకి వెళ్తుంది, ఆత్మలోకి వెళ్తుంది, అప్పుడు ఆ మహాశూన్యత, ఆ యూనివర్స్లోకి వెళ్తుంది, అప్పుడు అది మనకి మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. అది చక్కగా అది సృష్టి అనేది జరుగుతుంది. ప్రతి కణము న్యాయంగా, సంపూర్ణంగా గ్రంథస్థం చేయబడిన మీ జీవితం అంటున్నారు. అక్కడే వ్యూహరచన చేస్తాయి, హృదయం గౌరవించబడుతుంది, దాని నుంచే మీ ఆనందం, దుఃఖం పెళ్ళుబుక్కుతాయి అంటున్నారు.
మీరు ఆనందాన్ని కోరుకున్నట్లయితే మీ హృదయం నుంచే మీకు అందుతుంది. అదే మీరు దుఃఖాన్ని కోరుకున్నట్లయితే దుఃఖమే మీకు ఇంకా పెరుగుతూ ఉంటుంది అంటున్నారు. జీవితం పట్ల, మృత్యువు పట్ల మీకు ఉన్న భయాలు అందులోకి పారుతాయి అంటున్నారు. జీవితం పట్ల, మృత్యువు పట్ల భయాలు ఉంటాయి కదా. అమ్మో, ఈ జీవితం ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో, ఏమైనా కష్టాలు వస్తాయేమో, ఇలాంటివి ఉంటాయి భయాలు. ఇంకా మరణం అంటే భయం, చావంటే భయం, ముసలితనం అంటే భయం. ఇవన్నీ కూడాను, ఈ భయాలన్నీ కూడాను అక్కడి నుంచే పారుతాయి అంటున్నారు. అక్కడి నుంచే అవి ఎలాగో మేనిఫెస్టేషన్ అయిపోయి ఆ కణాలలోనే అవన్నీ కూడాను నిక్షిప్తమైపోయి, ఆ కణాల్లో ఆ జ్ఞాపకాలుగా నిక్షిప్తమైపోయి అవే మన జీవితంలోని సృష్టి చేస్తాయి అన్నమాట. సృష్టి అనేది అలా ఉంటుంది. మన దృష్టికోణం ఎలా ఉంటే మన సృష్టి అలాగే ఉంటుందన్నమాట. యద్భావం తద్భవతి కదా. మీ ఆపేక్షలు, కోరికలు వాటికి ఉపకరణాలు. మీ మనస్సు వాటిని క్రమశిక్షణలో ఉండేలా చూస్తుంది. మీ సంకల్పం శిక్షకుడు, శాసించేవాడు అంటున్నారు. మీ సంకల్పం ఒక శిక్షకుడు అనమాట. మీ కణాలకి శాసించేవాడు అనమాట. మీ యొక్క సంకల్పం అనేది శాసిస్తుంది అనమాట ఆ కణాలని, నాకు ఇది కావాలి అని. తర్వాత మీ ఆపేక్షలు, కోరికలు అన్నీ కూడా ఒక ఉపకరణాలు అన్నమాట. మనకి ఈ ఉపకరణాలు ఆ యొక్క కణాలకి. మన మనస్సేమో మన కణాలని క్రమశిక్షణలు ఉండేలా చేస్తుందంట. మీ సంకల్పం శిక్షకుడు, శాసించేవాడు. మనకి ఏదైతే సంకల్ప బలం ఉంటుంది కదా, ఆ సంకల్ప శక్తి అనేది మన కణాలని ఆదేశిస్తుందన్నమాట. ఒక శిక్షకుడు అన్నమాట. మన సంకల్పం అనేది కణాలకి శిక్షకుడులాగా పనిచేస్తుందన్నమాట. అన్ని కోరికలను అణచి మరుగుపరచే ఒక ఉత్తమమైన కోరిక మీ రక్తాన్ని సిద్ధం చేయగలిగినప్పుడు, ఉన్నతమైన ఒక ఆలోచనకి క్రమశిక్షణ బాధ్యతని అప్పగించినప్పుడు, ఉన్నతమైన ఒక సంకల్పానికి శాసించే అధికారం ఇచ్చినప్పుడు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటున్నారనమాట. ఏదైతే అద్భుతమైన కోరిక, ఒక ఉన్నతమైన కోరికను, ఒక ఉత్తమమైన కోరికను మీరు చక్కగా కోరుకున్నట్లయితే అది మీ రక్తాన్ని సిద్ధం చేయగలిగినప్పుడు, అలాంటి ఆలోచన, ఒక ఉన్నతమైన ఆలోచన, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి బాధ్యతని అప్పగించినప్పుడు, ఉన్నతమైన సంకల్పానికి శాసించే అధికారం ఇచ్చినప్పుడు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందన్నమాట, మేనిఫెస్ట్ అవుతుంది. రక్త ప్రవాహంలో ఉన్న దివ్యత్వానికి అనుచితంగా ఉండే కోరికలను, ఆలోచనలను రక్త ప్రవాహం నుంచి తొలగించి దానికి స్థిరమైన సంకల్పంతో దైవత్వం తప్ప వేరేమి కోరని ఒక లక్ష్యం వైపు నడిపిస్తే తప్ప ఓ దివ్య పురుషుడు, ఓ సాధువు సాధుత్వాన్ని ఎలా పొందగలరు? అంటే ఏంటి? చక్కగా మన దివ్యత్వానికి మనం చక్కటి కోరికలు, అద్భుతమైన కోరికలు, ఆలోచనలు అలాంటివన్నీ కూడాను మనం పెట్టుకున్నప్పుడు మనకి దివ్యత్వాన్ని సంప్రాప్తించుకోవాలి అనే ఒక లక్ష్యం, అలాంటి గొప్ప లక్ష్యం మనకి ఉన్నట్లయితే కనుక చక్కగా ఒక సాధుత్వము, ఒక సాత్వికత్వం, ఒక దివ్య పురుషుడిగా నేను మారాలి అనే లక్ష్యం వైపు నడిపించినట్లయితే అది చక్కగా అదే నెరవేరుతుంది అంటున్నారు. దివ్యత్వం పొందాలనుకునే వారికి ఆదాము కాలం నుంచి నేటి వరకు ఉన్న ప్రతి యోగి యొక్క కోరిక, ప్రతి యోగి యొక్క ఆలోచన, ప్రతి యోగి యొక్క రక్త కణాలను చావు దెబ్బతీయమని నిర్దయగా ఆజ్ఞాపిస్తే తప్ప హంతకుడు తన ప్రణాళికను ఎలా పూర్తి చేసుకోగలడు అంటున్నారు. హత్య చేయాలన్న కోరికతో మత్తులో మనిషి చేతిని బలపరచడానికి కేన్ నుంచి నేటి వరకు ఉన్న హంతకులందరూ అడగకుండానే ముందుకు వస్తారు. ఎక్కడ ఉన్న బొంతకాకులైనా బొంతకాకులతోనే స్నేహం చేస్తాయి అంటున్నారు. ఆ దివ్యత్వం కావాలనుకునే వాళ్ళు దివ్యత్వమైన యోగుల్ని, ఆ దివ్యత్వం పొందిన వారిని దివ్యాత్మలతోనే అనుసంధానమయ్యి ఆ దివ్యత్వాన్ని సంప్రాప్తించుకుంటారన్నమాట. అక్కడి నుంచి అలా చేస్తారు. కానీ ఇక్కడ హత్యలు చేసేవాళ్ళు ఇలాంటి మనుషులు అందరూ ఉంటారు కదా. మత్తులో ఉన్నవాళ్ళు అంటే ఆత్మను జాగృతం చేసుకోలేని వాళ్ళందరూ కూడాను
హంతకులు ఇలాంటి వాళ్ళంతా కూడాను ఇలాంటి కోరికలు ఉన్నట్లయితే కనుక అలాంటి అలాంటి గ్రూప్ కాన్షియస్ అంటే అలాంటి ఒక చైతన్యంతో అలాంటి ఒక ఫ్రీక్వెన్సీకి అనుసంధానం అయిపోయి అలాంటి వాళ్ళు సృష్టించినటువంటి హంతకులు హిట్లరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ హత్యలు చేసేవాళ్ళు హింసాకాండను రగిల్చేవాళ్ళు అనమాట. ఆ హింస యొక్క ఎనర్జీ దాంతో మీరు కనెక్ట్ అయ్యి అలాంటివే మీరు ఆకర్షించుకుంటారు అంటున్నారు. అలాంటి వాళ్ళతో స్నేహం చేసిన అలాంటి వాళ్ళనే స్నేహాలు చేసుకుంటారు. అలాంటి వాళ్ళ రిలీజ్ చేసిన సృష్టి ఆ ఎనర్జీని మీరు ఆ ఎనర్జీతో కనెక్ట్ అయిపోతుంటారు అని చెప్తున్నారు. అంటే ఆ యూనివర్స్లో ఆ యొక్క మూల చైతన్యంలో అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక్కడ యోగులు, సిద్ధ పురుషులు, సాత్వికులు అలాంటి వాళ్ళు సృష్టి చేసినటువంటి ఒక సృష్టి రచన ఉంటుంది. ఆ దివ్యత్వం కదా వాళ్ళకి కావాలి. ఆ దివ్యత్వం కావాలి అనుకునే వాళ్ళందరూ ఇటువైపు ఆకర్షితులు అవుతారు, అటువైపు కనెక్ట్ అవుతారు దివ్యాత్మలతో, దివ్య జ్ఞానంతో కనెక్ట్ అవుతాము. ఇప్పుడు హంతకులు, హింసలు చేసేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు, ఇలాంటి ఎనర్జీని రిలీజ్ చేసే వాళ్ళందరూ అంటే డార్క్నెస్ అదంతా చేసేవాళ్ళు ఆ యొక్క ఎనర్జీతో అలాంటి ఆలోచనలు చేస్తే కనుక ఆ ఎనర్జీని వీళ్ళు కనెక్ట్ అయిపోయి అలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట. శివంగులతోనే సహవాసం చేస్తాయి. ఎప్పటికీ అది అంతే. బొంతకాకులతోనే స్నేహం చేస్తాయి. శివంగులు అంటే సింహాలతోనే స్నేహం చేస్తాయి అన్నట్టు. సింహాలు అంటే ఎవరు? జ్ఞానులు, యోగులు, సిద్ధ పురుషులు. ఇట్లాంటి వాళ్ళతోనే దివ్యత్వం కావాలి, దివ్య జ్ఞానం కావాలి, దివ్య జ్ఞాన ప్రకాశం నాకు కావాలి అనుకునేవాళ్ళు ఇలాంటి సాత్వికులు, యోగులు, సిద్ధ పురుషులు, జ్ఞానులతో కనెక్ట్ అవుతారు. ఈ హత్యలు చేయాలి, ఇలాంటి క్రూరత్వమైన ఆలోచనలు అంటే వినాశకరం అనేది కావాలి అనుకున్న వాళ్ళు వినాశకరమైన వాళ్ళతోనే స్నేహం చేస్తారు. ప్రార్థన చేయడం అంటే ఉన్నతమైన ఒక కోరికను, ఒక ఉన్నతమైన ఆలోచనను, ఒక ఉన్నతమైన సంకల్పాన్ని రక్తంలో కలపడమే అంటున్నారు. అంటే మన లోపల ఎలా ఉండాలి? ఒక ఉన్నతమైన కోరిక అనేది ఉండాలి. నాకు దివ్యత్వం కావాలి, నా దివ్య ప్రేమలో నేను ఉండాలి, నాకు దివ్య ప్రేమ కావాలి, దివ్య జ్ఞానం కావాలి అనేది, ఆ బ్రహ్మానందం నాకు కావాలి అనే ఉన్నతమైన కోరిక ఉన్నది ఉంటే ఉన్నతమైన అద్భుతమైన ఆలోచనలు చేయాలి చక్కగా. ఒక ఉన్నతమైన సంకల్పాలు అవన్నీ కూడా మన రక్తంలో కలపాలి. అంత ఎరుక అనేది మనకు ఉండాలన్నమాట. అంత స్థిరత్వం ఉండాలి, అంత ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండాలన్నమాట. ఆ సంకల్ప బలం అంత ఉండాలి. మీ ఆత్మలను మీరు ఏం కోరుకుని ప్రార్థిస్తున్నారో దానితో సంపూర్ణమైన అనుసంధానం కలిగి ఉండేలా శృతి కూర్చడమే ప్రార్థన అంటున్నారు. మీ ఆత్మలను మీరేం కోరుకుంటున్నారో దాంతో మీరు సంపూర్ణంగా అనుసంధానం అయిపోయి ఉండాలి అంటున్నారనమాట. మన ఆత్మను మనం ఏం కోరుకుంటున్నాం? దివ్యత్వం కావాలి, ఎన్లైటైన్మెంట్ కావాలి, అసెన్షన్ అనేది కావాలి అని ఇలాంటి కోరికలు ఉంటే, అసెండ్ అవ్వాలి అనుకుంటే కనుక దివ్యమైన అవగాహన, ఒక అద్భుతమైన అవగాహన నాకు కావాలి, ఆ గ్రహణ శక్తి కావాలి, అవగాహన శక్తి కావాలి అనుకున్నట్లయితే చక్కగా ఆ యొక్క దాంతో మనం శృతి అనేది కలిపి ఉండాలి. మన హృదయంతో, ఆ హృదయం నుంచి ఆత్మతో శృతి కలిగి ఉండాలన్నమాట. అలాంటి ఆలోచనలు అవన్నీ మన యొక్క మనోక్షేత్రంలో ఉండాలి. అంటే మనస్సులో అలాంటి ఆలోచనలు, అలాంటి కోరికలు అనేవి ఉండాలి దివ్యత్వం వైపు ప్రయాణం చేయాలని. ప్రతి మాట లేదా ప్రతి పని, ప్రతి ఆశ లేదా ప్రతి నిరాశ, ప్రతి ఆలోచన లేదా ప్రతి అశాశ్వతమైన కళ, ప్రతి మనిషి లేదా ప్రతి పశువు యొక్క ఊపిరి, ప్రతి నీడ లేదా ప్రతి భ్రాంతి అన్నీ గూఢమైన వాటి దారులలో భూగోళంలోని సమిష్టి మానసిక వాతావరణంలో గూడు కట్టుకుని ఉన్నాయి అంటున్నారు. ఆ హయ్యర్ మైండ్లో అంటే ఆ సమిష్టి అంటే ఆ గ్రూప్ కాన్షియస్నెస్ అంటాం మనం. ఈ యొక్క సామూహిక చైతన్యం, ఈ సామూహిక చైతన్యంలో అన్నీ గూడు కట్టుకుని ఉన్నాయన్నమాట. అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. నిరాశలు, ఆశలు, ఈ క్రూరత్వము, దైవత్వము, దివ్యత్వము అన్నీ కూడా, ప్రేమ, ద్వేషము అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఆ మహాశూన్యతలో, ఆ పరిపూర్ణ శూన్యతలో ఉన్నాయి. మనం
ఆ యొక్క హయ్యర్ మైండ్తో హయ్యర్ మైండ్తో కనుక మనం ఆ దివ్య మానసంతో మనము కనెక్ట్ అయినట్లయితే, ఆ దివ్య మానసంతో మనం కనెక్ట్ అయినట్లయితే మనకి అక్కడి నుంచి ఏది కావాలో అది మనకి లభిస్తుంది అంటున్నారు. ఆ దివ్య మానసంతో మనం కనెక్ట్ అయినట్లయితే హయ్యర్ మైండ్తో అక్కడి నుంచి మనకి అన్నీ మనకి అందుతాయి అని చెప్తున్నారు. ఏది కావాలంటే అది వస్తుంది. ఆ సమిష్టి మానసిక వాతావరణంలో గూడు కట్టుకుని ఉన్నాయి. ఆ యొక్క సామూహిక చైతన్యంలో అన్నీ ఉన్నాయి అక్కడ. అందుకే అది పరిపూర్ణ శూన్యత అని చెప్పారు. కాలం చివరి వరకు అవి ఉంటాయి అంటున్నారు. అందులో ఏ ఒక్కదానితోనైనా మీ హృదయాలను శృతి కలిపితే తీగల మీద నాట్యమాడడానికి అవి ముందుకు దూకుతాయి అంటున్నారు. మనం ఆ యొక్క సామూహిక చైతన్యంతో, ఆ హయ్యర్ మైండ్తో, ఆ యొక్క మన ఆ మూల చైతన్యంతో కనుక మనం కనెక్ట్ అయినట్లయితే, హయ్యర్ మైండ్ ఆ దివ్య మానసంతో మనం కనెక్ట్ అయినట్లయితే అక్కడ నుంచి మనకి ఏది కావాలంటే అక్కడ నుంచి అవి మన లోపలికి దూకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజు హత్యలు చేయాలి అనేటువంటి క్రూరత్వము అని ఎందుకు వాళ్ళకి వస్తుంది? అదంటే వాళ్ళ లోపల అలాంటి భావనలు, అలాంటి ఆలోచనలు, అలాంటి కోరికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హత్యలు చేయాలనిపిస్తుంది, యుద్ధాలు చేయాలనిపిస్తుంది, రేపులు చేయాలనిపిస్తుంది. అక్కడ అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి అవన్నీ కూడా వీళ్ళ లోపలికి ఆ ప్రేరణలు వచ్చేస్తుంటాయి, ఆ ఎనర్జీ. అదే నాకు దివ్యత్వం కావాలి, నా దివ్య ప్రేమతో నేను ఉండాలి, నేను మహాశూన్యతలో ఉండాలి, లేదంటే నేను చక్కటి అవగాహన, ఆ గ్రహణ శక్తి కావాలని ఇలాంటి మంచి కోరికలు, అద్భుతమైన కోరికలు కోరుకున్నట్లయితే, మంచి సృష్టిని మనం చేసినట్లయితే అప్పుడు అక్కడ ఆ దివ్య మానసంలో అది కూడా ఉంటుంది. అది కూడా మన లోపలికి దూకుతుంది ఆ ఎనర్జీ. అది మన చేత ఇదంతా చేయిస్తుంది అనమాట. మనకు అదే మేనిఫెస్టేషన్ అవుతుందన్నమాట. ఆ దివ్య మానసంలో ఉండేది, ఆ మహాశూన్యతలో ఉన్న అదే మనకి మేనిఫెస్టేషన్ అయ్యి మనకి అదే ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఒక నెగిటివ్ అయినా, ఒక పాజిటివ్ అయినా, ఏదైనా సరే మనకి ఒక మిరాకిల్ అయినా, ఒక ఏదైనా సరే అన్నీ కూడా మనకు అక్కడ మేనిఫెస్టేషన్ అవుతాయి. ప్రార్థన చేయడానికి మీకు నాలుక లేదా నోరు అవసరం లేదు అంటున్నారు. మౌనంగా మెలకువతో ఉన్న హృదయం, మెలకువతో ఉన్న కోరిక, మెలకువతో ఉన్న ఆలోచన, అన్నింటికి మించి మెలకువతో ఉన్న ప్రశ్న, సందేహం లేని సంకల్ప శక్తి మీకు అవసరం అంటున్నారు. మెలకువ అని చెప్పారు చూడండి. మీరు ఎలాంటి ప్రార్థనలు నోటితోని అరుస్తూ ఓ దేవుడా అది కావాలి ఇది కావాలని మీరు ఏమి అరవద్దు. చక్కగా ప్రశాంతంగా మీ మనస్సును ఆ దివ్య మానసంతో, ఆ దివ్యత్వంతో అనుసంధానం చేయండి. అప్పుడు ఆ మహాశూన్యతను మీరు అనుభూతి చెందండి. అక్కడి నుంచి మీకు అంటే ఎరుక ఆ ఎరుకతో మీరు కోరుకోండి. ఆ ఎరుకతో మీరు ఆలోచనలు చేయండి. ఆ ఎరుకతో మీరు చక్కగా మౌనంగా ఆ ఎరుకతో మెలకువతో అన్నారు. ఆ హృదయం ఉన్న హృదయం ఎరుకతో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అన్ని ఆ భావనలతో చక్కగా ఏది కావాలంటే అది మీకు కోరుకోండి. అక్కడి నుంచి ఆ సంకల్ప బలం అనేది ఎరుకతో ఉండాలి. మీకు ఒక క్లారిటీ ఉండాలి మీకు ఏం కావాలనేది. అప్పుడు మీకు ఆ దివ్య మానసం నుంచి, ఆ యొక్క మహాశూన్యత నుంచి అది మీకు అందుతుంది ఖచ్చితంగా అంటున్నారు. మనకేముండాలి? సంకల్ప బలం ఉండాలి, సంకల్ప శక్తి అనేది మనకి ఉండాలి. ఏం కావాలో మనకు అది కావాలి అనేది కోరిక అనేది మనకు ఉన్నట్లయితే అది మనకి అది సృష్టి ఇస్తుందన్నమాట. ప్రతి అక్షరంలో హృదయం నిండి మెలకువతో ఉంటే తప్ప మాటలు నిష్ప్రయోజనం అంటున్నారు. ప్రతి క్షణము మనం ఎరుకతో ఉండాలి. ఎరుక ఆ జాగృత స్థితిలో ఉంటూ మన హృదయంలో దివ్య ప్రేమతో నిండిపోయి ఆ దివ్య ప్రేమను మన హృదయం నుంచి ప్రసరణ చేస్తూ ఉంటే ఆ దివ్య తరంగాలు అందరినీ తాకుతూ ఆ దివ్యత్వంలోకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడే మన మాటలు కానీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన మాటలు మాట్లాడుతాం. దివ్య ప్రేమతో కూడిన మాటలు మాట్లాడుతాం. దివ్యత్వంతో, దివ్య జ్ఞాన ప్రకాశంతో మాట్లాడుతాం. నిరుపయోగం అంటున్నా, నిష్ప్రయోజనం, నిరుపయోగం. ఆ యొక్క ప్రతి అక్షరంలో హృదయం నుండి మెలకువతో ఉండాలి అంటున్నారు. హృదయంలో ఎరుకతో ఉండాలన్నమాట. దివ్య ప్రేమతో అనుసంధానమై ఉండాలి. హృదయం ఉండి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నాలుక నిద్రపోతే మంచిది అంటున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క ఎరుకతో మన హృదయాన్ని మనం అనుసంధానమైతే, మన హృదయంతో, మన ఇంట్యూషన్, మన అంతర్వాణి,
మన అంతరంగం ఏం చెప్తుందో మనం విన్నట్లయితే మన నాలుకను ఇంకా స్టాప్ చేసేయచ్చు. నాలుక పని చేయాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు. మన హృదయంతో మనం ఎరుకతో మన హృదయాన్ని విన్నట్లయితే ఆ అంతర్వాణిని మనం అప్పుడు నాలుక అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నారు. లేదా నోటితో దాగితే మంచిది అంటున్నారు. నోటిలో దాగితే మంచిది అంటున్నారు. అంటే ఆ నాలుక అనేది నోటిలోని దాక్కుని సైలెన్స్గా నోటికి జిప్ వేసేయాలి. మన లిప్స్కి మన పెదవులకి జిప్ వేసుకొని కామ్గా ఉండొచ్చు. ఇంకా నాలుకతో పని లేదు, మాటలతో పని లేదు. మనం మన దివ్య మానసంతో మన సంకల్ప బలంతో మనం లోపల మన హృదయంతో ఎరుకతో మనం చక్కగా అనుసంధానం అవ్వచ్చు. ఆ దివ్య మానసంతో హృదయంతో అనుసంధానం అవ్వాలి. ఆ హృదయాన్ని వినగలగాలి, ఇంట్యూషన్ని ఎరుకతో వినగలగాలి. అది ఏం చెప్తుందో వినాలి. ప్రార్థించడానికి మీకు దేవాలయాలు అవసరం లేదు. తన హృదయంలో గుడిని చూడలేనివాడు గుడిలో తన హృదయాన్ని చూడలేడు అంటున్నారు. హృదయమే దేవుని హృదయమే కదా, దేహమే దేవాలయం, హృదయమే ఆ యొక్క దేవుడు దేవుడు నివసించే ఒక గూడు అంటున్నారు. హృదయమే దేవాలయం అని చెప్తున్నారు. మన హృదయమే దేవుడు నివసించే ఒక దేవాలయం అన్నమాట. కాబట్టి ఆ హృదయాంతరాలలోనికి మనం చూడగలిగితే, ఆ హృదయాన్ని మనం వినగలిగితే కనుక ఏ దేవాలయాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని చెప్తున్నారు. ఇది నేను మీకు మీలాంటి వారికి మాత్రమే చెప్తున్నాను, అందరికీ కాదు అంటున్నారు. ఎవరైతే హృదయంతో అనుసంధానం అవుతారో, ఎవరైతే హృదయాన్ని చక్కగా తెరుచుకుని ఉంచుకుంటారో, ఆ హృదయ విశాలంతో ఉంటారో, ఆ హృదయ ఆ యొక్క విశాల దృక్పథంతో ఉంటారు, ఓపెన్ మైండ్తో ఉంటారో, ఆ దివ్య మానసంతో అనుసంధానం అయ్యి ఉంటారో వాళ్ళకే నా మాటలన్నీ అర్థమవుతాయి అంటున్నారు మిర్దాద్. చాలామంది యజమాని లేనివారు అంటున్నారు. ఎవరికి చాలామందికి యజమాని లేడు అంటున్నారు. యజమాని అంటే ఎవరు? తనకు తానే యజమాని కదా. ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ యజమాని ఎవరు? హృదయమే. ఆ హృదయం చెప్పినట్టు వినాలి. ఆ హృదయమే మన ఆత్మతో అనుసంధానం మనల్ని చేస్తుంది కదా, మన ఇంట్యూషన్. కాబట్టి చాలామందికి యజమానే లేడు అంటున్నారు. ప్రార్థన చేయవలసిన ఆవశ్యకతను వారు గుర్తించారు, కానీ ఎలా ప్రార్థించాలో వారికి తెలియదు. మాటలలో తప్ప వారు ప్రార్థించలేరు అంటున్నారు. అందరూ కూడాను అన్ని మతాల్లోనే మన అందరం కూడా ఎంతమంది దేవులతో నోటితోనే మాటలు చెప్తూ ప్రార్థన చేస్తాం. అవసరం లేదు. మీ హృదయాన్ని తెరిపించుకుని ఉంచుకోండి. ఎరుకతో, సంకల్ప బలంతో, ఒక క్లారిటీతో మీరు కోరుకోండి అని చెప్తున్నారు.